మంత్రి నారా లోకేష్ ఏపీలో పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇక నేడు రేపు శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ కానున్నారు. ఈ నెల 10న కెనడాలోని టొరాంటోలో లోకేష్ పర్యటించనున్నారు. రైట్, ఇక లోకేష్ పర్యటనకు సంబంధించి అమెరికాలో దీనికి సంబంధించి డీటెయిల్స్లో సంపత్ అందిస్తారు. సంపత్. గుడ్ మార్నింగ్ అనిల్. ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తా ఉన్నారు. ఈ యొక్క అమెరికా పర్యటనలో భాగంగా ఇటీవలే డలాస్ లో జరిగినటువంటి డయాస్పోరా సమావేశంలో పాల్గొనడం అనంతరం కూడా ఇక 2 రోజుల పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే కనుక పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడుల అంశాలు వచ్చే దిశగా అయితే కనుక మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలు అనేది కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఏపీ రాష్ట్రం అనేది స్పీడ్ కి ఒక బ్రాండ్ గా నిలుస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి విదేశాలలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వారిని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా అయితే కనుక ఇటు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే 2 రోజుల పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో, అదేవిధంగా 10వ తేదీన అయితే కనుక కెనడాలో టొరంటోలో అయితే కనుక పర్యటించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక అనేక విదేశీ పర్యటనలు చేపట్టడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, ఏదైతే విశాఖలో నిర్వహించినటువంటి సిఐ సదస్సులో అనూహ్యమైనటువంటి స్పందన రావడం, పారిశ్రామికవేత్తల నుంచి ఏదైతే రాష్ట్రం కల్పిస్తున్నటువంటి వనరులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దేశ విదేశాలకైతే కనుక వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో మంత్రి నారా లోకేష్ యొక్క పర్యటనలు అనేది కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయంటే రాష్ట్రం అభివృద్ధి భాగంగా అంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎటువంటి పరిశ్రమలకు అనుగుణంగా ఉన్నాయి వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో మంత్రి నారా లోకేష్ అనేది కూడా పారిశ్రామికవేత్తలకి వివరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే దిశలో అయితే కనుక ఎన్ఆర్ఐలు ఏ విధంగా కీలక పాత్ర వహించారో అదేవిధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం కూడా ఇటు ఎన్ఆర్ఐలు చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా అండగా నిలిచారు వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా వారి యొక్క సేవలను సైతం కూడా గుర్తు చేసుకోవడం, అదేవిధంగా ముందుకు వెళ్లే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు ఉండబోతున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఈ యొక్క అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ అనేది కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.